విజయ్ దేవరకొండ అన్నకు సంబంధించి యాక్టింగ్ చూస్తా ఉంటే మ్యాచ్ అవ్వదు 100%. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హలో సినిమా అండ్ సిస్టమ్. సో వన్ ఆఫ్ ద యాంటిసిపేటెడ్ యాక్టర్ అంటే ఒక యాక్టర్ కి సంబంధించి ఎట్లా యాక్టింగ్ చేస్తాడు ఏందా అని చూద్దాం అనుకునే యాక్టర్ అండ్ ఒక యాంటిసిపేటెడ్ మూవీ కావచ్చు మన ధ్రువ్ కృష్ణ నుంచి వస్తున్న మూవీ బిసోన్. సో అది తమిళ్ మూవీ, బట్ ఎందుకో దాని గురించి రివ్యూ చేయాలనిపించింది నాకు. బికాస్ ధ్రువ వచ్చేసి మన తెలుగులో కూడా చాలా చాలా కనెక్ట్ చేసుకున్న ఓన్ చేసుకున్న యాక్టర్ మన విక్రమ్ వాళ్ళ కొడుకు అనమాట. సో విక్రమ్ వాళ్ళ సన్ అనమాట. ఆల్రెడీ ఒక 2-3 మూవీస్ తెలుగులో చూసే ఉంటాము, లైక్ మహాన్ గాని వర్మ గాని మనం ఇంతకుముందు చూసే ఉంటాము. సో ఇక్కడ మన తెలుగులో అర్జున్ రెడ్డి ఉంది కదా, అది తమిళ్లో ఆదిత్య వర్మ అని చెప్పి తీసిరనమాట. సో ఆదిత్య వర్మ టైటిల్ తోని వేరే డైరెక్టర్ ధ్రువతోని తీసిండనమాట. ధ్రువ అంటే తెలియని వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అంతే. సో తను ఇప్పుడు ఒక కొత్త మూవీతోనే రాబోతున్నారు. ఆ మూవీ వచ్చేసి బిసోన్. సో ఆ మూవీ రిలీజ్ డేట్ చాలా దగ్గర పడింది, October 17. దానికి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. అది ముందే రిలీజ్ అయింది, బట్ కొద్దిగా నా రివ్యూ లేట్ ఉంది. డోంట్ మైండ్, ముందు ఇంప్రూవ్ చేసుకున్నాం ఇంకా తొందరగా చెప్పడానికి, రియాక్షన్ ఇవ్వడానికి. సో యాజ్ ఆఫ్ నవ్ సో ధ్రువ విక్రమ్ తీసిన మూవీ, ధ్రువ విక్రమ్ అంటారు, ధ్రువ కృష్ణ అంటారు, వేరియస్ నేమ్స్ ఉన్నాయి. సో తను యాక్ట్ చేసిన బిసోన్ మూవీకి సంబంధించిన ట్రైలర్ యొక్క రియాక్షన్ ఏంటి, ఆ ఒపీనియన్ ఏంటని చూద్దాం ఇప్పుడు. డైరెక్టర్ వచ్చేసి మన మారి సెల్వరాజ్. ఇతను కూడా చాలా మందికి తెలుసు, కర్ణన్ మూవీతో చాలా మందికి పరిచయం. మన తమిళ్లో ధనుష్ తో ఒక మూవీ తీసిండు. ఐ మీన్ ధనుష్ తో తీసిన మూవీ కర్ణన్ వచ్చేసి అక్కడ కూడా చాలా ఫేమస్, ఇక్కడ కూడా చాలా మందికి కనెక్ట్ అయిన మూవీ. అండ్ అక్కడ బాక్స్ ఆఫీస్ లో కూడా చాలా మంచిగా రన్ అయింది. సో లెట్స్ గో ఫర్ ద రివ్యూ బిసోన్ ట్రైలర్. చిన్న చిన్న విషయాలు సమస్యగా మరి ఎంత దారుణం అవుతుందో మీకు తెలియదుగా నాకు తెలుసు. బుద్ధిని ఉపయోగించేదానికి కూడా కత్తి కనిపిస్తే నరుకుని చచ్చే పరమ మూర్ఖులు. ఈ కబడ్డీ వద్దు గాడిద గుడ్డు వద్దని నెత్తినోరు బాదుకున్నాను. కబడ్డీ పేరెత్తనని ఆళ్ళని చెప్పు. నీ చెయ్యి విరగొట్టినా కాలు విరగొట్టినా పరిగెడుతూనే ఉండు. మూవీకి వెళ్ళాలి అనే ఎక్సైట్మెంట్ ని క్రియేట్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. సో ట్రైలర్ చూస్తా ఉంటే ఫస్ట్ మూవీలో ఏం ఉండబోతుంది అని చెప్పడానికి ట్రై చేసినట్టు తెలుస్తుంది మనకు. ఒక కబడ్డీ పిచ్చి ఉన్న ప్లేయర్ ఆ ఊర్లో వాళ్ళందరితోని గొడవలకు సంబంధించి గాని, అతను కబడ్డీ ప్లే ఎట్లా ఉండబోతుంది, ఆట ఎట్లా ఉండబోతుంది అనేది గాని, ఊర్లో ఆల్రెడీ ఆ కబడ్డీ గురించి ఎన్నో గొడవలు జరిగి ఉంటాయి అనేది కనిపిస్తుంది. సో దానికి సంబంధించి ఒక గొడవ ఏదో జరగబోతుంది మొత్తానికైతే మూవీలో. దానికి సంబంధించి హీరో ఎట్లా ఎదుర్కోబోతుండో అండ్ కంబ్యాక్ ఎట్లా ఇవ్వబోతుండో అనేది మూవీ ప్లాట్ లాగా కనిపిస్తుంది. సో ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా లాగానైతే కనిపిస్తుంది. ఈ మూవీ జస్ట్ ఆట గెలవడానికి మాత్రమే కాదు, అందరి ముందు రెస్పెక్ట్ కోసం ఆడుతున్న ఆటలాగా కనిపిస్తుంది. సో లెట్స్ ఈ మూవీ ఇంకా ముందు ఎట్లా ఉండబోతుంది ఏంది అనేది. ధ్రువ్ విక్రమ్ కి సంబంధించి యాక్టింగ్ కి సంబంధించి మాట్లాడుకోవాలి అనుకుంటే, ఫస్ట్ తీసిన ఆదిత్య వర్మకి సంబంధించిన మూవీ అయితే కనుక కొద్దిగా నార్మల్. విజయ్ దేవరకొండ అన్నకు సంబంధించి యాక్టింగ్ చూస్తా ఉంటే మ్యాచ్ అవ్వదు 100%. కానీ మహాన్ కి సంబంధించి యాక్టింగ్ చూస్తే మాత్రం ఇట్ ఈస్ లైక్ సో కనెక్టివ్, సో ర్యాపిడ్ చేంజ్ అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా ధ్రువ్ విక్రమ్ కి సంబంధించి యాక్టింగ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ స్పెక్టాక్యులర్. చాలా బాగా చేసి అనిపించింది. సో ట్రైలర్ లో అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయింది అనమాట. ఎవరు అంటే మన చాలా మంది అబ్బాయిలకి, కొంతమంది అమ్మాయిలకి కూడా ఫేవరెట్ అయిన అనుపమ పరమేశ్వరన్. సారీ ఇఫ్ నా ప్రొనౌన్సియేషన్ రాంగ్ అయితే కనుక బిసోన్ అంటారా లేకపోతే బాయ్సోన్ అంటారా తెలీదు, అది ఎందుకంటే తెలుగు పదం అయితే కాదు. సో ప్లీజ్ ఏమనుకోవద్దు. సో దాని మీనింగ్ చూస్తే బిసోన్ అంటే ఏంటంటే ఏ లార్జ్ వైల్డ్ యానిమల్ అంట, ఒక పెద్ద వైల్డ్ యానిమల్ అంట. ఈ లార్జ్ వైల్డ్ యానిమల్ అని ఉంది ఇందులో. ధ్రువ్ విక్రమ్ ని చూస్తా ఉంటే కూడా ఆ ఫీలింగ్ వస్తుంది, ఒక యానిమల్ లా బిహేవ్ చేస్తాడు ఈ ట్రైలర్ లో అయితే. మూవీకి సంబంధించి October 17 అని నేను స్టార్టింగ్ లో చెప్పిన, యాక్చువల్లీ October 24 వస్తుంది మూవీ. ఒక 3-4 మూవీస్ October 17 రోజే రిలీజ్ అవుతున్నాయి. డ్యూడ్ కావచ్చు, ఇంకా 2-3 ఉన్నాయి మూవీస్. సో దానికి కాంపిటీషన్ అని అయితే చెప్పలేము, ఎందుకంటే ఇది 1 వీక్ తర్వాత వస్తుంది, అప్పటికే కొంచెం కూల్ అయిపోతుంది. సో లెట్స్ సీ ధ్రువ్ విక్రమ్ కి ఒక మంచి హిట్ పడాలని కోరుకుంటున్నా. దివాళీకి 17th కి 24th కి వస్తున్న మూవీస్ అన్ని మంచిగా ఆడాలని చెప్పి కోరుకుందాము. సో హోపింగ్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి ఇది ఒక ఎంటర్టైనింగ్ దివాళీ అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నా. సో యాజ్ ఆఫ్ నౌ షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ అయితే ఇదే బిసోన్ కి సంబంధించి. ఈ సినిమా గురించి మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్స్ లో రాయండి. అండ్ స్టే ట్యూన్ టు హలో సినిమా అండ్ సిస్టమ్. హోపింగ్ మీకు ఈ వీడియో నచ్చింది అని చెప్పేసి కోరుకుంటున్నా. ఇక ముందు ఇంకా రివ్యూస్ చూడాలి నావి అనుకుంటే కనుక బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసి పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత, సో దట్ నేను ఒక వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నెక్స్ట్ ఎనీ రివ్యూ ఇట్ కుడ్ బి రివ్యూతో మళ్ళీ కలుద్దాం.